ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వకృపానిధి దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును తన ప్రియబిడలమైన మనకు బహుమానముగా అనుగ్రహించి దేవాది దేవుని ఘననామమును ఘనపరచుటకు దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో మనలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అనుదినము ఆయన పరలోకపు వాక్కుల ద్వారా ఆత్మీయముగా బలపరచబడుటకు ప్రభు మన ఎడల చూపిన కృప కొరకు స్తుతులు చెల్లించి బద్ధులమై ఉన్నాము. ప్రభునందు ప్రియులారా, మీరందరూ క్షేమముగా ఉన్నారని, ఆత్మీయముగా బలపరచబడుతున్నారు అని ఒక దైవజనుడిగా నేను విశ్వసిస్తూ ఉన్నాను. చాలా కాలం నుంచి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. అయితే ఇలాగా చెబుతున్నందుకు బాధపడరు అని అనుకుంటూ ఉన్నాను. ఎవరు వింటున్నారో, ఎవరు వినటలేదో, ఈ సందేశాలు వారి ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉన్నాయో లేవో మాతో పంచుకునేవారు ఎవరు లేరు ప్రియులారా. ఈ మధ్య కాలంలో ఒకసారి ఈ ప్రార్థనా ఛానల్ యొక్క అధినేత గారు నాతో మాట్లాడుతూ, అన్నా, ఎవరైనా మీకు వాక్యం చూస్తూ ఫోన్ చేస్తున్నారా అని అడిగినప్పుడు, చాలా మంది మాకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఇలాగా చెబుతుంటారు. అందులో నిజమెంతో అబద్ధమెంతో నాకు తెలియదు, కానీ నేనైతే నిర్మోహమాటంగా చెప్పాను, అన్నా, ఎవరు చూస్తున్నారో చూడట్లేదో కూడా మాకు తెలియదు. మేమైతే దేవుని వాక్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్తున్నాం. కొంతమంది మాత్రం మా ఆత్మీయమైనటువంటి తల్లులుగా, తండ్రులుగా, సహోదరి సహోదరులుగా వారు క్రమముగా వీక్షిస్తున్నాము. మీతో మాట్లాడాలనుకున్నప్పుడు మీరు ఏదైనా ప్రేయర్లోనూ సిద్ధపాటులోనూ ఉంటారని మేము చేయట్లేదు నాన్న, కానీ మేము వీక్షిస్తున్నాము అని అనడం, వారిని నేను కూడా ప్రతిదినం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడం జరుగుతూ ఉంది అని చెప్పాను. మీరేదో చేసి నేనేదో అడుక్కొని మిమ్మల్ని చెప్పించుకోవడం కోసం కాదు, కానీ నిజంగా ఈ సందేశాలు ఉపయోగకరంగా ఉంటే ప్రభునకు మహిమ. ఒకవేళ సందేశాన్ని మీరు విని కూడా బహుశా ఫోన్ చేస్తే ఏమైనా డబ్బులు ఇవ్వాలేమో, కానుక అడుగుతారేమో అని అనుకొని మీరు దూరంగా ఉంటే అది మీ విజ్ఞతకు వదిలేస్తూ దేవుని చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. నేనైతే కొందరినైనా ప్రతిదినం దేవుని వాక్యము ద్వారా దర్శించాలి అని ఆశిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను. ఈరోజు రేపు ఒక విలువైన సందేశము పార్ట్ 1, పార్ట్ 2 మాదిరిగా దేవుని సన్నిధానంలో శ్రేష్టమైన విషయాలు మీతో మాట్లాడమని ప్రభువు చెప్పాడు. అంశభాగము ఏమిటి అనగా, నిజమైన స్నేహితుని లక్షణములు ఏవి? నిజమైన స్నేహితుని లక్షణములు ఏవి? దేవునందు నాకు ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథంలో స్నేహితులు, అబ్రహాము నా స్నేహితుడు అని దేవుడు చెప్పడం ఎంత గొప్ప విషయం అండి. భూమి మీద ఒకరికొకరు స్నేహితులుగా, ఒక గొప్ప రాజకీయవేత్త వీరు నా స్నేహితులు అంటే ఎంత ఆనందం కలుగుతుందో చూడండి. ఎంత ఆనందం కలుగుతుంది. ఒక పిఎం గారో, సీఎం గారో, ఇతను నా బాల్య స్నేహితుడు అని ఎవరి గురించి అయినా పదే పదే చెబుతూ ఉంటే
చాలా సంతోషము. సోషల్ మీడియా అంతా కూడా అతని గురించి ఎన్నో మాటలు మాట్లాడుకోవడం జరుగుతుంది. కానీ దేవుడే మనలను స్నేహితుడంటే ఇంకెంత గొప్ప భాగ్యం కదండి. సో ఈరోజు కుర్రకారు యవనస్తులు అందరూ కూడా ఈ స్నేహాలలోనే చెడిపోవడం, పడిపోవడం మనం చూస్తూ ఉన్నాం. స్నేహం అనుకోవడం, మొదటిగా ప్రారంభంలో మనది ఫ్రెండ్షిప్ అంతే బ్రదర్ అని అనుకోవడం, ఫ్రెండ్షిప్ను కాస్త ప్రేమాయణముగా పాపాన్ని ప్రేరేపించేటటువంటి సందర్భాలు లోకంలో జరుగుతున్నవన్నీ అవే. లోకంలో జరుగుతున్నవి అన్నీ అవే. ఒక స్నేహితుడికి ఉండాల్సిన లక్షణాలు బైబిల్ గ్రంథం చెప్పినట్టుగా ఇక భూమి మీద ఏ గ్రంథము చెప్పలేదండి. వాస్తవానికి దేవుడు ఒక మాట అన్నాడు, చూస్తారా? యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక అద్భుతకరమైన మాట చదువుదామా? దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగుడు, తన యజమానుడు చేయు దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. చాలు. యేసు ప్రభుల వారు మాట్లాడిన మాట ఈ మాట, నేను నిజమైన ద్రాక్షావల్లిని, తీగెలు మీరు, నా యందు మీరుంటే బహుగా ఫలిస్తారు మీరు అని చెబుతూ, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అన్నాడు. ఏం చేయలేరు మీరు? ఎన్నెన్నో ఆలోచనలు చేయొచ్చు. మా విద్య, మా డబ్బు, మా అందం, మా బంధం, మా బలగం, మా కులం, మా గోత్రం ఏమైనా చేస్తామని. నేను అంటాను, యెహోవాకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు. టెంపరవరీగా అది బాగా పనిచేస్తున్నట్టుగా అనిపించినా దాని విరుచువాడు ఆయనే. యేసు ప్రభుల వారు అలాంటి విషయాలు ఎన్నో చెబుతూ 13వ వచనంలో అన్నాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు అని అంటూ, ఈ లోకంలో యజమానుడు, దాసులు ఉన్నారు కదా. యజమానుడు ఏమి చేయాలనుకుంటున్నాడో దాసునికి తెలియదు, చెబితే తప్ప. దాసునితో అన్ని పంచుకోడు యజమానుడు, కానీ స్నేహితునితో పంచుకుంటాడు. కాబట్టి మిమ్మల్ని నేను దాసులు అని పిలవక స్నేహితులు అని పిలుస్తున్నాను అన్నాడు. అబ్రహామును దేవుడు నా స్నేహితుడు అన్నాడు, అవునా? అయితే మీరు గమనించి చూడండి, సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఆయన నాశనం చేయాలనుకున్నప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో అబ్రహాము యొక్క కుమారుడు వరుస అయినటువంటి లోతు ఫ్యామిలీ ఉంది. అక్కడ కుటుంబం ఉంది, లోతు కుటుంబం. ఇప్పుడు దేవుడు ఆ పట్టణంలో ఉన్న పాపాన్ని బట్టి నాశనం చేస్తే, ఏంటి ప్రభు ఒక్క మాటైనా చెప్పింటే నా స్నేహితుని నేను, లేదా నా బిడ్డను నేను రక్షించుకునేవాని కదా అంటాడేమో అని ఆ లేఖనంలో రాయబడిందండి. నేను చేయునది ఏదైనా సరే నా స్నేహితుడైన అబ్రహాముకు నేను దాచెదనా, కాబట్టి తనతో నేను పంచుకుంటాను అని ఆ సొదొమ గొమొర్రాను గురించిన సంగతులను పంచుకున్నప్పుడు అబ్రహాము ప్రారంభిస్తాడు దేవునితో మాట్లాడు, ప్రభువా నా కుమారుడు ఉన్నాడయ్యా, నా రక్త సంబంధికున్నాడు అని చెప్పట్లా. దేవా, ఆ పట్టణంలో ఒకవేళ 40 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయవా? చేయను అబ్రహాం. ఒకవేళ 5 మంది తక్కువైతారేమో ప్రభువా, 35 మంది ఉంటారేమో, అయినా సరే నేను చేయను. 30 మంది, 20 మంది, 10 మంది, 5 మంది, ఎవ్వరు లేరు అక్కడ. అక్కడ ఉన్నది 4. లోతు భార్య, 2 కుమార్తెలు. అందులో కూడా లోతు భార్య దేవుని మాటకు అవిధేయురాలని దేవునికి ముందే తెలుసు. అందుకే తన విషయాన్ని బయలుపరిచాడు. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, దేవుడు మనల్ని స్నేహితులు అన్నాడు అని అంటే, మన దేవుడు మనకు చెప్పక ఏదీ చేయడు. అందుకే బైబిల్ గ్రంథంలో నేను ఇదివరకు చెప్పాను, తన సేవకునికి చెప్పుకోకుండా ఆయన ఏమి చేయడండి. ఏదైనా చేయాలనుకున్నప్పుడు తన సేవకునితో
పంచుకునే దేవుడు ఆయన. తన సేవకులను తన స్నేహితులుగా చూసే దేవుడు ఆయన. నేను చాలా విషయాలు సంఘానికి చెప్తాను, వారు వింటారు, విడిచిపెట్టేస్తారు. ఒకరోజు ఇబ్బంది కలిగినప్పుడు, ఏంటమ్మా ఇలాంటి విషయాన్ని వాక్యం ద్వారా మీకు ముందే చెప్పాం కదా అంటే, మీరు ముందే చెప్పారన్నా వినకపోవడం మా పొరపాటు. దేవుని బిడలారా, ఈరోజు స్నేహితుడు, నిజమైన స్నేహితుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తే. ఒకవేళ ఈ లోకంలో మాకు స్నేహితులు ఉన్నారు అని అంటే వారికి లక్షణాలు ఉన్నాయో లేదో సో ఈరోజు మీరు చూసుకోవచ్చు. ఒక సేవకుడిగా నేను చెప్తాను, ఈరోజు నా స్నేహితులు ఎవ్వరు లేరండి. దేవుని పిల్లలతో ఏదైనా పంచుకుంటాను. ఒకరిద్దరు ఆత్మీయ దైవజనులు ఉన్నారు, వారిని నా స్నేహితులుగా భావిస్తాను. అన్ని వారితో కూడా పంచుకోను, కానీ నా దేవునితో అన్ని పంచుకుంటాను. ఇక రెండవది, నా కుటుంబంతోనే పంచుకుంటాను. దేవుని ప్రియబిడలముగా నిజమైన స్నేహితుని యొక్క లక్షణాలు చాలా ఉన్నాయి. నేను అందుకే పార్ట్ 1, పార్ట్ 2 అని చెప్పాను. ఈ సందేశాన్ని మీరు తప్పక మీరు వింటూ మీ పిల్లలకు వినిపించండి. ఖచ్చితంగా తీరిక చేసుకొని ఒకసారి వినమని చెప్పండి. స్నేహితుని గుణాలేంటో చూడమని చెప్పండి. లోకంలో ఒక నానుడు ఉంది, మీకు తెలిసే ఉంటుంది. నేను ఎలాంటి వాన్నో తెలియాలి అని అంటే నా గురించి ఎంక్వైరీ చేయాల్సిన అవసరంలా. నేను ఎలాంటి వాన్నో తెలియాలంటే నా స్నేహితులు ఎలాంటి వాళ్ళు మీకు తెలిస్తే ఈజీగా మీరు చెప్పేయచ్చు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎలాంటి వాడవు అని అంటే నువ్వు మంచోడు చెడ్డోడు నువ్వు చెప్పాల్సిన అవసరంలా. నీ స్నేహితుని యొక్క గుణగణాలను బట్టి నువ్వు మంచివాడివా చెడ్డవాడివా అని చెప్పడం చాలా తేలిక. చూద్దామా మరి స్నేహితుని లక్షణాలు. సామెతల గ్రంథంలోనికి వెళ్దాం. చాలా విషయాలు సామెతల గ్రంథంలో ఉన్నాయి. 17వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చూద్దాం. 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు, నేను చదివించే ప్రతి చోట స్నేహితుడు అనే పదాలు ఉంటాయి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. మొట్టమొదటిది ప్రియులారా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించువాడు. అక్కడ రెండో మాట కూడా చెప్పాడు, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. నిజమైన స్నేహితుడు నిన్ను విడిచిపెట్టడు. నీ ఇబ్బందిలో నీ సహోదరుడుగా. సహోదరుడు అనే పదాన్ని బైబిల్లో చాలా చోట్ల వాడాడు. సహోదరుడు అంటే అర్థం ఏంటో తెలుసా? సహ ప్లస్ ఉదరం. సహ ప్లస్ ఉదరం అంటే ఒక కడుపు నుండి వచ్చినవాడు అని అర్థం. ఒక కడుపు నుంచి పుట్టినవాడు అని అర్థం. ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారండి, పాపలు, బాబు అని నేను చెప్తాను కదా. మా సహోదరి, మా సహోదరుడు, వీరు ఒక కడుపు నుంచి వచ్చిన వారు. వీరు పోట్లాడుకున్నా, లేకపోతే వీరు ఇబ్బందులు ఒకరికొకరు కలగ చేసుకున్నా, ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా కలుసుకొని మా వాడు, మా అన్న, మా తమ్ముడు, మా చెల్లెలు, మా అక్క, ఈ భావన ఉంటాయి. ఎందుకు? ఒక కడుపు నుంచి పుట్టారు కాబట్టి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మా రెండో అన్న చనిపోయాడు ఒక 2 సంవత్సరాల క్రితం. ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. మా రెండో అన్న నా తోడబుట్టినవాడు. మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మమ్మల్ని దైవికమైన క్రమంలోనే పెంచారు. మా నాన్న కుటుంబ ప్రార్థనకు చాలా విలువ ఇచ్చేవాడు. వివాహమైన తర్వాత ఎవరి కుటుంబాలు వాళ్ళకి అయిపోయాయి. కొంచెం మా రెండో సహోదరుడు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండి ఒక బస్సుకు వెళ్తూ, తర్వాత లారీకి వెళ్తూ చెడు వ్యసనాలకు నేర్చుకొని
నేను వాక్యములో గద్దిస్తున్నప్పుడు దూరంగానే ఉన్నాడు. తన భార్య పిల్లలు దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు కాదు. మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ నా దగ్గర ఒక 14 సంవత్సరాలు ఉండింది. నేను ఏ చిన్న కార్యము మందిరములో ఏర్పాటు చేసుకున్నా, ఇంట్లో ఏర్పాటు చేసుకున్నా, అది కృతజ్ఞతా కూడికైనా ఏ కూడికైనా మా అమ్మ బ్రతుకున్నప్పుడు ఎప్పుడు అనేది వాణ్ణి పిలువురా అని అనేది. అదంటే వాళ్ళు సంఘానికి రారు కదండి. రాకపోయినా నీ తోడబుట్టినవాడు రా, అలా అనేక సార్లు పిలుస్తూ చెబుతూ వచ్చాం. ఒక దినాన కాలక్రమేణ కాలగర్భంలో కలిసిపోయాడు. ఇక నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మా దగ్గరికి ప్రార్థనకు రాకపోయినా ఊర్లో అందరికీ చెప్పుకునేవాడు, మా తమ్ముడు పాస్టర్. మా బ్రతుకులే సరిగా లేక మేము ప్రార్థనకు పోవడంలా అని చెప్పుకునేవాడు. మేము ఎదురుగా కనిపిస్తే ఒక చిరునవ్వు నవ్వేవాడు. ఎందుకు? ఒక రక్తం. అంటే దుర్దశలో సహోదరుడుగా ఉంటాడు అనడానికి చెప్తున్నాను నేను. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, నిజమైన స్నేహితుడు రక్త సంబంధి కన్నా ఎక్కువ అని అర్థం విడువక ప్రేమించడం అంటే. ఈరోజు ఎక్కడున్నాయండి అలాంటి స్నేహాలు? 10వ తరగతి వరకు ఒక స్కూల్లో చదువుకుంటారు, ఇంటర్ వేరు చోట్లకు వెళ్ళిపోతారు కదండి. లేదు ఇంటర్ ఒక చోట చదివారు, ఆ బీటెక్ మెడిసినో ఏదో వేరు చోట్లకి వెళ్ళిపోతారు. అక్కడ కొత్త స్నేహితులు ఏర్పడతారు. వీళ్ళందరూ ఎక్కడెక్కడో స్థిరపడిపోతారు. ఇప్పుడు ఈ 2026 సంవత్సరం 25, 24, 23 సంవత్సరాల నుంచి చూస్తున్నప్పుడు పూర్వపు విద్యార్థుల కలయిక, పూర్వపు స్నేహితులు కాదండి, పూర్వపు విద్యార్థుల కలయిక అని కలుసుకొని, ఓ మనం పలానా స్కూల్లో చదువుకున్నాం, పలానా బెంచ్ మీద కూర్చో అని చెప్పుకోవడమే తప్ప దుర్దశలో ఒకరికొకరు సహకారిగా ఉండడం లేదు. అందుకే దైవదాసుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, స్నేహితుడు అంటే విడువక ప్రేమించువాడు. నీ దుర్దశ అంటే నీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో, తమ్ముడా, అన్నా, నేను నీకున్నాను అని సహకరించేవారు. ఎవరున్నారు అలాంటి వాళ్ళు? నా ప్రభువైన యేసుక్రీస్తు. ఏ స్థితిలోనైనా నిన్ను విడిచిపెట్టడు ఆయన. కొన్నిసార్లు సహోదరులు కూడా విడిచిపెట్టచ్చు, మర్చిపోవచ్చు, కానీ ఆయన మర్చిపోడు సుమా. అందుకే నిజమైన స్నేహితుడు నా ప్రభువైన యేసుక్రీస్తు. ఆ స్నేహితుడు విడువక ప్రేమించువాడు. రెండవ విషయాన్ని చూద్దామా? సామెతల గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 6వ వచనాన్ని చూద్దాం. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. చాలు ప్రియులారా. రెండవది, స్నేహితుడు మేలు కోరువాడు. నీ మేలు కోరువాడు, అక్కడ అదే రాయబడి ఉంది. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ముద్దులు పెట్టడం అంటే నువ్వు తప్పు చేస్తుంటే నిన్ను పొగడడం. అదే నిజమైన స్నేహితుడు చేసే మేలేంటో తెలుసా? నిన్ను గాయపరుస్తాడు. సహోదరుడా, ఏంట్రా నువ్వు చేసేది? చదువుకునే వయసులో మనకి సోషల్ మీడియాతో పనేంటి? ఈరోజు వాళ్ళు వీళ్ళు దొందు అయిపోయారు. స్థిరపడదామనే వాళ్ళు లేడు. వీడు ఒక సొల్లు కబురు వాట్సాప్ లోనో ఇన్స్టాగ్రామ్ లోనో పోస్ట్ చేస్తే దానికి వాడు లైక్ కొడతాడు, దానికి వాడు కామెంట్ ఇస్తాడు. ఇవి నిజంగా మేలుకోరి స్నేహితుడు చేసే పనేనా? కాదు. మేలు కోరిన స్నేహితుడు నిన్ను గాయపరిచైనా సరే సరైన మార్గములో నడిపిస్తాడు. ప్రియులారా, చెడ్డవాడు
నీకు లెక్కలేని ముద్దులు పెట్టినట్టుగా నిన్ను తప్పుదారిలో నడిపిస్తాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మంచి స్నేహితులు ఉన్నారు, చెడు స్నేహితులు ఉన్నారు. ఒక మంచి స్నేహితులు అంటే మనము దావీదు, యోనాతాను, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు ఇలాగ చెప్పుకుంటూ వస్తాం. ఒక చెడ్డ స్నేహితుడు అని అంటే ద ఫస్ట్ బిగినింగ్ లో నాకు తెలిసి సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయంలో అమ్నోను అని ఉన్నాడు. వానికి యెహోనాదాబు అనే కపట స్నేహితుడు ఒకడు ఉన్నాడు. ఈ అమ్నోను అన్నాడు, నాకు తామారును చూస్తుంటే ఫీలింగ్స్ వస్తున్నాయిరా, పాపం చేయాలనిపిస్తుందిరా అని ఈ అమ్నోను యెహోనాదాబుతో మాట్లాడాడు. యెహోనాదాబు ఏం చెప్పాలా, ఎరా బుద్ధి ఉందా లేదా నీకు, వివాహ వయసు వస్తే పెళ్లి చేసుకోవాలి, దానికి తల్లిదండ్రులను అడగాలి, నువ్వు స్థిరపడాలి, ఇదిరా ప్రాముఖ్యమైంది. చెల్లెలు వరుస లేకపోతే పిలిచే పిలుపులో దొందర్థం పెట్టుకొని పాపమేంట్రా పాపం, నీకు ఉండాలని ఉందా, భూమి మీద లేదా అని గద్దించాలి. కానీ వాడేం చేశాడు, ముద్దులు పెట్టాడు. ఎలాగా, అవునారా, తనను పాడు చేయాలంటే నీకు బాగలేదని చెప్పి మంచం ఎక్కు, నిన్ను చూడ్డానికి మీ నాన్న వస్తాడు, ఏంట్రా అంటాడు, నా చివరి కోరిక నా చెల్లెలైన తామారు చేత నాకు ఆహారం వడ్డించుకుని తినాలని ఉంది, వండించుకొని అని చెప్పు. ఆ అమ్మాయి వడ్డించడానికి వండడానికి వస్తుంది, అందరూ బయటికి వెళ్ళండి అని చెప్పు. ఆ అమ్మాయిని పాడు చేయి. ఈరోజు ప్రభునందు ప్రియులారా, పార్కుల వెంట, ఇండ్ల వెంట ఇలాంటి బ్యాచ్లే తిరుగుతున్నాయి. ఇద్దరిని లోపలికి దొబ్బి ఒకతో ఒకడో కాయలు ఉంటారు. అయితే మీరు అంతవరకే చూడమాకండి, దాని అంతం కూడా చూడండి. మేలుకోరలా వీడు, ఏమైంది పరిస్థితి, వీడు చెప్పినవన్నీ ఇంప్లిమెంట్ చేశాడు, అలాగే నెరవేర్చుకున్నాడు, పాడు చేశాడు. కానీ గుర్తుపెట్టుకోండి, అటువైపున కూడా ఉంటుంది కదా బ్యాచ్, అమ్మాయి తరపున కూడా ఉంటారు కదా, కాపు కాశారు, ఒక దినాన గొంతు కోశారు. దీనికి కారణం ఎవరు, వాడిలో పుట్టిన చెడ్డ తలంపులే కాదు, ఆ చెడ్డ తలంపులను మేలు కోరి ఖండించని స్నేహితుని గుణాలు సుమా. నేనున్న ప్రాంతంలో ఈ మధ్యకాలం మా పిల్లలతో నేను అదే మాట్లాడాను. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఈ లోకంలో క్యాస్ట్కున్న విలువ దేనికి లేదు. ఇప్పుడు కాస్టే భూమి మీద నడుస్తున్నది. అంటే ఒకటి ధనం, ఒకటి కులం. ఇప్పుడు అమ్మాయి తరపున వాళ్ళు ఏం చేశారు, మన కులపు అమ్మాయిని ప్రేమించి అంత తోడరా వాడు, అమ్మాయితోనే ఫోన్ చేయించారు, మనిద్దరం పలానా చోట కలుసుకుందాం అని చెప్పారు. వీడు అనుకున్నాడు అమ్మాయి ఫోన్ చేస్తుంది కలుసుకుందామని వెళ్ళాడు. కానీ అమ్మాయి చేత ఫోన్ చేయించిన వారే వాళ్ళ బంధువులు, రక్త సంబంధికులు. వీడు ఒంటరిగా దొరికాడు పలాని స్థలములో. అక్కడ అమ్మాయి లేదు, వస్తుందిలే నేనే ముందు వచ్చానులే అనుకున్నాడు వీడు. వచ్చారు, యాక్సిడెంట్ గా చిత్రీకరించి చంపి రోడ్డు పక్కన పడేశారు. తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. ఈరోజు తండ్రో తల్లో దైవ సేవకుడో స్నేహితులుగా ఇలాంటి మంచి మాటలు చెబితే నచ్చు. ఆ పిల్లవాడు ఒకప్పుడు మా దగ్గరకు మందిరానికి వచ్చేవాడండి, వచ్చేవాడు. నేను గద్దిస్తూ ఉంటే, ఏంట్రా మీ హెయిర్ కట్ ఏంటి, క్రైస్తవుడు ఏంటి, చెవికి కమ్మేంటి, చేతి కడేమేంటి, ఆ డ్రెస్ ఏంటి, ఇలాగ గద్దించి ఇంటికెళ్ళి అమ్మాయి వాళ్ళమ్మకు చెప్పారు, అమ్మ మీ పిల్లవాడు కొంచెం క్రమం నేర్పించండి, చెడిపోతారు స్నేహాలతో అని అంటే, అసలు మాది ఫస్ట్ నుంచి ఈ చర్చి కాదన్నా, మాది ఇంకో మెయిన్ లైన్ పెద్ద చర్చి,
అనవసరంగా నీ దగ్గరకు పంపించాం, మా వాడిని మీరెందుకు గద్దించేది, రేపు పోగాకరా మందిరానికి అనింది. ఆపేశాడు మందిరానికి. ఆపేసిన సంవత్సరం తర్వాత మాకు తెలిసిన విషయం, వీడు శవమై ఒక రోడ్డు పక్కన పడితే ఊరంతా చెబితే తెలిసింది. ఎలాగ చచ్చిపోయాడు, యాక్సిడెంట్ అన్నారు. యాక్సిడెంట్ అయ్యే ప్లేస్ కాదు అది, యాక్సిడెంట్ అయ్యే ప్లేస్ కాదు. ఎట్లా చెప్తారన్నా, అది డివైడర్స్ ఉన్నాయి, ఇటువైపున అంటే ఈ సైడ్ వెళ్తే ఈ సైడ్ వెళ్తే ఇలాగే వెళ్తాయి. ఈ మధ్యలో డివైడర్ అంత చిన్నది కాదు, పెద్ద ఉండి దాని మధ్యలో చెట్లు కూడా వేశారు. అంత పెద్ద డివైడర్ అన్నమాట, అటువైపుకి ఇటువైపు. ఇప్పుడు ఆ బండి ఏదైనా వచ్చి ఎదురుగా కొట్టింది అని అనుకుందాం, ముందు బంపరు, తర్వాత ఇవన్నీ 2 వీలర్ వెహికల్ పగిలిపోవాలి. లేదు వెనక నుంచి ఒక వాహనం వచ్చి డాష్ ఇచ్చి కొట్టింది అని అంటే వెనక భాగాలు పాడైపోవాలి. విచిత్రం చెప్పమంటారా, బండి బాగానే ఉంది, వాడు చనిపోయాడు. అదే పోలీసులకు అనుమానం వచ్చింది, అదే విచారణ చేపట్టారు. కానీ నేను అంటాను, నిజం తెలిస్తే మాత్రం 20-22 సంవత్సరాల కుర్రోడు ఆ తల్లి సంపాదించుకోగలదా మళ్ళీ? సరే, మన ప్రేమ అనే వ్యామోహం తీరిందా ఇప్పుడు? స్నేహం, మేలు కోరేటటువంటి స్నేహితుడు ముఖం ముందే చెప్తాడు, మన కెరీర్ ఉందిరా, మన ముందు గోల్ ఉంది, మనం చదువుకోవాలి, స్థిరపడాలి, ఎక్కడైనా స్థిరపడి ప్రయోజకులం కావాలి తప్ప ఈ వయసులో ఏంటి ఇవన్నీ అక్కర్లేదు, అవి అనవసరమేంటివి అని చెప్పడం స్నేహితుడు. అందుకే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, నీ మేలును కోరతాడు, నీ మేలు కోరతాడు. ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుదాం. మహోన్నతుడమైన దేవా, మహాగణుడమైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఒక మంచి స్నేహితుడైనటువంటి మీరు మా జీవితంలో జరిగించే కొన్ని మేలుకరమైన కార్యములను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇవన్నీ కూడా మా ప్రభువైన యేసుక్రీస్తు అయిన మీలో ఉన్న లక్షణాలు, తల్లిదండ్రుల్లో ఉన్న లక్షణాలు, కొన్నిసార్లు తోడబుట్టిన వారిలో ఉన్న లక్షణాలు. ఇలాంటి స్నేహం ఇప్పుడు లోకంలో దొరకదు నాయనా, కరువైపోయింది. కాబట్టి ఈ వాక్యం ఉన్న మా బిడ్డలు లోక స్నేహాలకు ఆకర్షితులు కాక, ఎందుకని మీ లేఖనం సెలవిస్తుంది నాయన, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా? అలాంటి స్నేహాలు మా దగ్గరికి రాకుండా మమ్మల్ని మీ మార్గంలో నడిపించండి తండ్రి. ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.